ఇప్పుడు తర్వాత వస్తాను. కృష్ణశాస్త్రి గారు ప్రేయసిలో విరహాన్ని ఎలా వర్ణించారంటే, తళుకుమని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చితివా. ఇందులో వనట అనగా బాధ, శోకము అనే అర్థం. లాభం లేదు, ఏ రోజు పావులా రావడం లేదు. సరే I'm a lucky man. Two cold coffees. Okay, sir. Oh God, I love her, man. Vasu, వెళ్ళి చెప్పారా? Come on. ఏమన్నా? చెప్తా ఉన్నావు కదరా. హాయ్, ఐఎమ్ లిఖిత కామిని. మేం తేజ టీవీలో మనసులో మాట అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీరిద్దరు ఫ్రెండ్సా, లవర్సా? అది ఇట్స్ ఓకే, దాని గురించి తర్వాత ఆలోచించి ఆడిషన్ కి రండి. ఈ లోపు నేను క్వశ్చన్ అడుగుతాను. మీ పేరు? వాసు. ఓకే వాసు, మీరు ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నారా? ఏంటండి మరి పబ్లిక్ లో అడిగేస్తే? అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తనకి చాలా రోజుల నుంచి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడే ఇక్కడే ఆ విషయం చెప్పాలంటే ఎలా చెప్తారు? కమ్ ఆన్ వాసు, ఇట్స్ ఎ గేమ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఇప్పుడు నీ తల్లో పెట్టుకో. ప్రేమించడం లేదంటే ఇట్స్ సో సింపుల్ బట్ గ్రేట్. అడగగానే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్. సారీ దివ్య, టీవీ వాళ్ళు సడన్ గా అడిగితే. టీవీ ప్రోగ్రామ్ కదా వాసు, నిజం కాదు కదా. ఇట్స్ ఓకే. ఆర్డర్ ఇస్ రెడీ. ఏంట్రా వాసు అంత ఈజీగా చెప్పేసింది? అంటే తన మనసులో నేను లేనేంటి? రే వాసు, ఇప్పుడు కానీ పూతల్లో పెట్టిందో నీ లవ్ సక్సెస్. ఒక్క నిమిషం. హలో హలో. ఎస్, తను ఇప్పుడే వచ్చింది. రవి. హలో, వచ్చావు? ఇప్పుడే వచ్చానండి. నీతో అర్జెంట్గా మాట్లాడాలి. కాలేజ్ బ్యాట్ వెయిట్ చేయి. ఐమ్ జస్ట్ కమింగ్. హలో హలో. నీతో మాట్లాడాలి. ఇప్పుడు బ్యాగ్ చెప్తాను ముందు. అది కాదండి. ఎక్కువ
ఊరు వెళ్ళిపోతే నేనే అనుకోవాలి? ఎంత ఫీల్ అయింది తెలుసా? నేను వేసిన పెయింటింగ్ అవార్డు వచ్చింది తెలుసా? అవి కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు నువ్వు లేకపోవడం వల్ల. మనిషి హ్యాపీగా బతకడానికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కానీ నేను బతకడానికి నువ్వు చాలా ఇంపార్టెంట్ అని ఈ 10 రోజుల్లో నాకు అర్థమైంది. ఏదో తెలుసా? ఐ లవ్ యూ. మీ మనసులో మాట చెప్పకుండా ఎందుకు దాచారు? చెప్పాల్సింది మగవాడు, ఆడదానికి సిగ్గట్టు వస్తుంది. అది సిగ్గుపడే ఆడవాళ్ళ విషయంలో మీరు చొక్కా పుచ్చుకుని చెప్తారనుకున్నాను. నేను చెప్తానని మీరు అనుకున్నట్టు నాకెలా తెలుస్తుంది? నేను అనుకుని చెప్తే మీరు సరే అంటారని నాకెలా తెలుస్తుంది? కళ్యాణ్, అర్జెంట్ గా నీకు విషయం చెప్పాలి. ఆగు, నువ్వు చెప్పకుండానే నాకు అర్థమైంది. నువ్వు వచ్చేటప్పుడు నీకు ఎదురొచ్చిన ముసలాడి శవం నిన్ను చూసి లేచి కూర్చుని ఉంటుంది. అంతేకాదు అందంగా నవ్వి ఐ లవ్ యూ అని కూడా అనుంటుంది. Am I correct? అమ్మయ్యా, ఇప్పటికైనా నవ్వావు. ఆడవాళ్ళు నవ్వితేనే అందం. బాగుందా? బ్యూటిఫుల్. ఆ మొఘల్ చక్రవర్తి షాజహాన్లా ఈ కళ్యాణ్ తన అందాల రాశికి తాజ్మహల్ బహుమతిగా ఇస్తున్నాడు. మరి రాణిగారు తన చక్రవర్తికి ఏమిస్తారో? ఏం కావాలన్నా ఇస్తాను. అయితే ముద్దుగా ముద్దువు. అది మాత్రం అడగొద్దు. రియల్ తాజ్ మహల్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. ఆ ప్రేమ మందిరం దగ్గర ఎన్ని ముద్దులు కావాలన్నా ఇస్తాను. ఓకే? అప్పటికి నేను ముసలాడిని అయిపోతాను. నాకు ఇప్పుడే కావాలి. ఏయ్ లత, ఆగు.